హాయ్ అండి. ఈరోజైతే సండే అండి. ఆషాఢ మాసము. అందుకని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్‌ని అయితే దర్శనం చేసుకుందామని వెళ్ళాను. అక్కడైతే అందరూ బోనాలైతే ఇలా అమ్మవారికి సమర్పిస్తున్నారండి. అందరూ ఇలా దప్పుల చప్పుడుతోటైతే బోనాలైతే తీసుకెళ్తున్నారు అమ్మవారికి సమర్పించడానికి. ఇలా వీళ్ళైతే డ్యాన్సులు అవి చేసుకుంటూ దప్పుల చప్పుడుతోటైతే తీసుకెళ్తున్నారు. ఈ విధంగా అయితే దప్పుల చప్పుడుతోటైతే బోనాన్ని అయితే తీసుకెళ్ళారండి. ఇలా చాలామంది 2-3 చోట్ల కూడా ఇట్లా డ్యాన్సులు అయితే చేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాగే గ్రాండ్గా జరుగుతుందండి బోనాలది. బల్కంపేట ఎల్లమ్మ అంటే హైదరాబాద్లో చాలా ఫేమస్. ఇంకా ఇక్కడైతే షాపింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. షాపింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. షాపులలో అయితే అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అమ్మవారికి కావాల్సినవి గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, ఇంకా ఇక్కడ బోనాలు తయారు చేయడానికి అంటే వండటానికి స్టవ్తో సహా అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ కొబ్బరికాయలు, పూలదండలు, కళ్ళు ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ షాపులు అయితే చాలా బాగున్నాయండి. కుండలు, దీపాలు ఇవి కూడా దొరుకుతాయండి. బోనాన్ని తయారు చేసి పైన దీపం పెడతారు కదా, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. బోనం తయారు చేయడానికి ఇదిగోండి స్టవ్తో సహా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి అమ్మవారికి సంబంధించినవి. ఇవన్నీ చూడండి అసలు ఎంత బాగున్నాయో. పిల్లల ఆట వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయండి. వేప కొమ్మలతో సహా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఈ షాపులలో. ఇవి చూడండి దీపాలు తయారు చేసి పెట్టారు.
అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇంటి నుంచి ఏం తెచ్చుకోవాల్సిన పని లేకుండా అన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు. ఇక్కడైతే ఇతనైతే చెప్తున్నాడన్ని. మీకు ఏది కావాలన్నా ఇక్కడ బోనానికి సంబంధించి అన్నీ ఉంటాయి మా దగ్గర అని చెప్తున్నాడు తను, షాప్ అతను. ఇదైతే గుడి సైడ్ వెనుక సైడ్ అండి. ఇక్కడైతే అమ్మవారి చీరలు అయితే అమ్ముతున్నారు. ఒక్కొక్క చీరకు ఒక్కొక్క రేట్ ఉందండి. అంటే అమ్మవారికి అందరూ పెడతారు కదా చీరలు, ఆ చీరలు అయితే అమ్ముతున్నారు ఇటు వెనుక సైడ్ అయితే. నేనైతే కొనుక్కోలేదండి, ఎందుకంటే డబ్బులు ఏం తీసుకెళ్ళలేదు నేను, దానికోసం అయితే కొనుక్కోలేదు నేను. ఇవైతే కొద్దిగా మామూలు చీరలు అండి, మంచి పట్టు చీరలు అవి కూడా ఉన్నాయి. అవైతే కొద్దిగా ఎక్కువ రేట్లు చెప్పారు. ఈ చీరలు ఈ విధంగా కొనుక్కొని ఏదన్నా పూజ అప్పుడు కానీ టెంపుల్కి వెళ్తున్నప్పుడు కానీ కట్టుకుంటే చాలా మంచిదట అండి. ఇక్కడైతే చాలా రష్ ఉన్నారు. ఇంకా నేను సాయంత్రం టైంకి వెళ్ళాను, 3-4 గంటలు ఆ టైంలో వెళ్ళాను. అప్పుడు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా పొద్దుటైతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఫ్రీ లైన్ ఒకటి ఉందండి, 50 రూపీస్ టికెట్. లైన్ 50 రూపీస్ టికెట్ కూడా ఉంది. నేనైతే టికెట్ తీసుకొని అయితే వెళ్ళాను. ఇక్కడ అమ్మవారు బావిలో ఉంటారండి, అంటే కిందకి అని ఉంటారు, పైనేమో వేరే అమ్మవారు ఉంటారు. కిందకి దిగటానికి మెట్లు ఉంటాయి.
ఇంకా 50 రూపీస్ టికెట్లో ఎక్కువ మంది కూడా లేరండి. ఇంకా గబగబా వెళ్ళిపోయాను దర్శనానికి. ఇది ధ్వజస్తంభం అండి. ఇక్కడ ఈ పైన వేరే అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఒక దీపం ఉందండి. ఇందులోంచి ఈ కిటికీలోంచి అయితే చూశాను. ఇక్కడ ఒక దీపం అయితే వెలుగుతుంది. అక్కడ పూలదండ వేసి ఒక దీపం అయితే పెట్టారు. ఇదంతా పైనండి. తర్వాత ఇలా మెట్లు దిగైతే కిందికైతే వెళ్ళాలి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఇలా మెట్లయితే దిగైతే కిందికైతే వెళ్ళాలి. ఈ హైదరాబాద్ సిటీలో అయితే ఈ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అండి. తర్వాత దర్శనం అయిపోయింది. అంటే అమ్మవారి విగ్రహాన్ని వీడియో తీయనీయలేదు. దర్శనం అయిపోయిన తర్వాత తలపైన అక్షంతలు చల్లి ఒక నిమ్మకాయ అయితే ఇచ్చారు. తర్వాత దర్శనం చేసుకొని పైకి అయితే వస్తున్నాను. ఇదైతే బయటికి వెళ్ళే దారండి. అక్కడ బయటికి వెళ్ళాక అక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు. 15 రూపీస్ పులిహోర. నేను 2 పులిహోర ప్యాకెట్స్ అయితే కొనుక్కున్నాను. తర్వాత ఇక్కడైతే అమ్మవారికి సారే అది ఒడి బియ్యం అది ఇస్తున్నారు. ఇది వేరే దారండి. ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే పెట్టి ఇక్కడైతే అమ్మవారికి పూలు, గాజులు, చీర, జాకెట్, పసుపు, కుంకుమ, ఒడి బియ్యం అయితే ఇక్కడైతే ఇస్తున్నారు. ఇక్కడ వీటికైతే దర్శనానికి అయితే వేరే దారి ఉందండి. ఇవ్వడానికి వేరే సైడ్ ఉంది. తర్వాత ఇక్కడ ఈ అమ్మవారిని ఇట్లా అద్దాల రూమ్లో ఉయ్యాలలో ఊగుతున్నారు అమ్మవారు. ఇది కూడా వేరే దారి ఉందండి. ఈ పక్క డోరే ఉంది. ఈ పక్కన ఇంకొక అమ్మవారి విగ్రహం ఉందండి. ఇదండి అమ్మవారి. ఇలా అయితే నేనైతే ఈ విధంగా అయితే దర్శనం అయితే చేసుకున్నాను. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.